ఒక దేశం, కోటాను కోట్ల జనాలు, వేల కిలోమీటర్ల దూరం, కానీ ఒక్కటిగా కదిలించే గుండె చప్పుడు. అదే భారతీయ రైల్వే. ఇది కేవలం రైలు కడలి కాదు, ఇది కాలాన్ని జయించిన గాథ. ఆవిరి ఇంజిన్కి ఊపిరి పోసిన మొదటి సీసా నుండి మెరుపు వేగంతో పరిగెత్తే వందే భారత్ వరకు 1853లో ఒక చిన్న ప్రయాణం ఎలా ఓ విప్లవానికి నాంది పలికింది. ఈరోజు మనం భారతీయ రైల్వేల అసలు కథని వినబోతున్నాం. దాని ప్రారంభం నుండి అద్భుత విజయాలు మరియు భవిష్యత్తు వైపు దూసుకెళ్తున్న కలల వరకు. మీరు ఇప్పటి వరకు రైలు శబ్దం విన్నప్పుడు ఆనందంతో గుండె పట్టుకోవడం అనుభవించి ఉంటే ఈ కథ మీకోసం. వెల్కమ్ టు ద ఎవల్యూషన్ ఆర్క్. ఇక్కడ మనం గొప్ప గొప్ప సంస్థలు, వాటి ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం. 1853వ సంవత్సరంలో భారతదేశం అప్పటికి బ్రిటిష్ పాలనలో ఉంది. రహదారులు తక్కువ, ప్రయాణం నెమ్మదిగా, దూరాలు అంతులేనంతవిగా ఉండేవి. కానీ ఏప్రిల్లోని ఒక సాయంత్రం చరిత్రను మార్చబోయే ఒక అద్భుతానికి శ్రీకారం చుట్టింది. మధ్యాహ్నం 3:35 బొంబాయిలోని బోరీ బందర్ అనే స్టేషన్ వద్ద ఫాల్క్లాండ్ అనే చిన్న స్టీమ్ లోకోమోటివ్ గట్టిగా హారన్ మోగించింది. 3 బోగీలు, 400 మంది ప్రయాణికులతో 34 కిలోమీటర్ల దూరంలోని తానే వైపు కదలడం మొదలుపెట్టింది. ప్రతి చక్రం తిప్పడంతో నేల కంపించింది. ఇదే భారతదేశంలోని తొలి ప్రయాణికుల రైలు. బ్రిటిష్ వారికి ఇది కేవలం వ్యాపారం, పరిపాలన కోసం ఒక సాధనం. కానీ భారతీయులకు ఇది ఒక వంతెన. మన సంస్కృతులు, ఆర్థిక వ్యవస్థలు మరియు కళలను కలిపే ఒక వంతెనగా మారింది. ఆ తర్వాత పట్టాలు దేశమంతా వ్యాపించాయి. రాజస్థాన్ ఎడారుల నుండి అస్సాం అడవుల వరకు, హిమాలయాల పాదాల నుండి కేరళలోని తీర ప్రాంతాల వరకు ఉక్కుజాలం పెరిగింది. 1900వ సంవత్సరం ప్రారంభానికి రైల్వేలు ఒక జాతీయ అద్భుతంగా మారాయి. విక్టోరియా టెర్మినల్, చెన్నై సెంట్రల్ వంటి అద్భుతమైన స్టేషన్లు ఇంజనీరింగ్ ప్రతిభ మరియు నిర్మాణాల కళలకు నిదర్శనాలుగా నిలిచాయి. రైల్వేలు కేవలం సరుకులు, మనుషులు మాత్రమే కాదు, కథలు, భావాలు, విప్లవాలను కూడా మోశాయి. స్వతంత్ర పోరాటంలో ఈ రైలులు నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలిచాయి. నాయకులను, సందేశాలను, రహస్య ప్రణాళికలను మోస్తూ గాంధీ గారు ఇదే రైళ్లలో ప్రయాణిస్తూ ప్రజలతో మాట్లాడి జాతీయ జ్వాలలను రగిలించారు. ఒకప్పుడు వలస పాలన కోసం చేసిన ఈ రైలు పట్టాలు స్వతంత్ర భారతదేశానికి ప్రాణనాళాలుగా నిలిచాయి. బ్రిటిష్ పాలనలో మొదలైన ఈ రైల్వే సంస్థ ఆర్థికంగా, సాంస్కృతికంగా దేశాన్ని కలిపింది. 1853లో మొదలైన 1900 నాటికి, అంటే కేవలం 47 సంవత్సరంలో 25,000 కిలోమీటర్లకు పైగా పట్టాలు వేశారు. ఇది అప్పటి ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందిన రైలు వ్యవస్థగా నిలిచింది. 1947లో దేశం విడిపోయింది. పార్టీషన్ సమయంలో లక్షలాది మంది శరణార్థులు రైళ్లలో ప్రయాణించారు. ఇది ఒక భావోద్వేగ ఘట్టం. రైలు బోగీలు కన్నీటి కథలతో నిండిపోయాయి. అలాగే 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ రైల్వేలకు ఒక మహా సవాలు ఎదురైంది. బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిన తుక్కుపట్టిన నెట్వర్క్ని కలిపి పునర్నిర్మించాలి. కొన్ని మార్గాలు లేకపోవడం, వంతెనలు ధ్వంసం కావడం, ఇంజిన్లు మరియు బోగీలు తక్కువగా ఉండటం. ఇన్ని కష్టాలు, కానీ ధైర్యం మాత్రం అపారంగా ఉండేది. ఇంజనీర్లు, కార్మికులు, అధికారులు కలిసి రైల్వేలను పునరుద్ధరించారు. రైల్వే వ్యవస్థను తిరిగి నిర్మించడంలో భారతదేశం తన శక్తిని చూపించింది. తర్వాత దశాబ్దాల్లో భారత రైల్వేలు కేవలం తిరిగి నిలబడమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా ఎదిగింది. స్టీమ్ ఇంజిన్ స్థానంలో విద్యుత్ మరియు డీజిల్ ఇంజిన్లు వచ్చాయి. సిగ్నలింగ్ పద్ధతులు ఆధునికమయ్యాయి. డబల్ ట్రాక్లు, ఎలక్ట్రిఫికేషన్, వేగవంతమైన రైళ్లు సాధారణమయ్యాయి. స్లీపర్ కోచ్లు, డైనింగ్ హాళ్ళు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేశాయి. 1988లో శతాబ్ది ఎక్స్ప్రెస్ ప్రవేశించి సేవలు మరియు వేగంలో కొత్త ప్రమాణాలను సృష్టించింది. ఇది కేవలం రవాణా కాదు, ఇది పరివర్తనం. ఒకప్పుడు ఒంటరైన గ్రామాలు ఇప్పుడు ఒక రైలు ప్రయాణం దూరంలోనే ఉన్న అవకాశాల కేంద్రాలుగా మారాయి. రైతులు తమ పంటలను 100 కిలోమీటర్ల దూరంలోని
మార్కెట్లకు పంపగలిగారు. విద్యార్థులు దూర నగరాలలో చదువుకునే అవకాశాలని పొందారు. ప్రేమ లేఖలు, ఉద్యోగ ఆఫర్లు, మందులు అంతా ఒకే పట్టాలపై పయనించాయి. ఈరోజు భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైలు వ్యవస్థగా 68,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పట్టాలు, 7,000 కంటే ఎక్కువ స్టేషన్లు మరియు ప్రతిరోజు 13,000 ప్రయాణికుల రైలులు 2.3 కోట్ల మందిని అంటే ఆస్ట్రేలియా ఖండంలోని మొత్తం జనాభా కంటే ఎక్కువ ప్రయాణికులను ప్రతి 24 గంటలకు తరలిస్తున్నాయి. మన భారత రైల్వేలు ఇప్పటి వరకు సాధించిన కొన్ని అద్భుతాల్లో చూద్దాం. కొంకణ్ రైల్వే. ఇది 1998లో ప్రారంభమై మహారాష్ట్ర, గోవా మరియు కర్ణాటకను కలుపుతుంది. సుమారు 756 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గం పశ్చిమ ఘట్టాల కఠిన భౌగోళిక ప్రాంతాలను దాటుతుంది. 2,000కు పైగా వంతెనలు, 90కి పైగా సొరంగాలతో ఇది భారత్లోని అతిపెద్ద ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలిచింది. ఇటీవల సంవత్సరంలో AI ఆధారిత భద్రతా వ్యవస్థలు మరియు ఆధునిక సౌకర్యాలను అవలంబిస్తుంది. లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ 1991లో ప్రారంభమైన ప్రపంచంలోని మొట్టమొదటి ఆసుపత్రి రైలు. ఇది భారతీయ రైల్వే మరియు ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా నడుపుతుంది. గ్రామీణ మరియు దూర ప్రదేశాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తుంది. ఇప్పటి వరకు లక్షలాది రోగులకు సేవలు అందించిన నడిచే ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందింది. రామేశ్వరం సేతు. ఇది తమిళనాడులో ఉంది. దీని పంబన్ సేతు అని కూడా పిలుస్తారు. ఇది సుమారు 2.3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది మరియు భారతదేశంలో మొట్టమొదటి సముద్ర సేతు. 1914వ సంవత్సరంలో నిర్మించబడింది. ఈ సేతు రామేశ్వరం ద్వీపాన్ని భారత ముఖ్య భూమితో కలుపుతుంది. దీని దారి దాదాపు 15 నిమిషాల్లో ముగుస్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ 2019లో ప్రారంభమైన భారత్లోని మొదటి హైటెక్ స్పీడ్ రైలు. ఇది సంపూర్ణంగా భారత్లోనే నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతం. ఇది గరిష్టం 180 కిలోమీటర్ల దాకా వేగంగా ప్రయాణించగలదు. ఎయిర్ కండిషన్ కోచ్లు, ఆటోమేటెడ్ డోర్లు మరియు ఆధునిక సౌకర్యాల కలిగిన ప్రస్తుతం మన దేశంలో ప్రముఖ నగరాల మధ్య వేగవంతమైన సంపర్కాలను అందిస్తుంది. చెనాబ్ రైల్వే బ్రిడ్జ్. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన రైలు వంతెన. ఇది నది మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఉదంపూర్, శ్రీనగర, బారాముల్లా రైలు మార్గం భాగంగా నిర్మించబడింది. దీని పొడవు 1315 మీటర్ మరియు 467 మీటర్ల ముఖ్య హార్చ్ను కలిగి ఉంటుంది. గాలిల వేగం, భూకంపాలు మరియు తీవ్ర తాపమానాలను ఎదుర్కోగల విన్యాసం కలిగి ఉంది. మన దేశంలో వ్యాపార మరియు అభివృద్ధికి ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంతేకాదు, మన దేశంలో తయారైన మేక్ ఇన్ ఇండియా రైళ్లు కేవలం మన దేశంలోనే కాక శ్రీలంక, మలేషియా, మారిషియస్, మయన్మార్, అర్జెంటీనా, ఆఫ్రికాలోని ఘానా దేశంలో భారతదేశం యొక్క రైలు సంబంధాలు ప్రముఖంగా లోకో ఎగుమతులు, రైల్వే ఉపకరణ సప్లై, కన్సల్టెన్సీ సేవలు మరియు మార్గ నిర్మాణ ప్రాజెక్టులు ద్వారా కొనసాగుతున్నాయి. అలాగే భారతీయ రైల్వేలు యునెస్కో వారసత్వ స్థలాలుగా గుర్తింపు పొందిన డార్జిలింగ్, నీలగిరి, కల్కా, షిమ్లా మార్గాలు ఇవి భారతీయ చరిత్రకు గర్వకారణంగా నిలిచాయి. అయితే కథ ఇక్కడితో ముగింపు కాలేదు. 2030 నాటికి భారత రైల్వేలు జీరో కార్బన్ ఎమిటర్ అవ్వాలని లక్ష్యం పెట్టుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద గ్రీన్ రైల్వే నెట్వర్క్, సౌరశక్తి స్టేషన్లు, ఎలక్ట్రిఫైడ్ లైన్లు, స్మార్ట్ టికెటింగ్ సిస్టంలు ప్రయాణాన్ని వేగవంతంగా, శుభ్రంగా మరియు సమర్థవంతంగా మార్చనున్నాయి. AI ఆధారిత నియంత్రణ కేంద్రాలు, హైడ్రోజన్ ఇంజన్లు, సోలార్ స్టేషన్లు ఇవి పరిసరానికి హితమైన మార్గాలు. 1853లో ఓ చిన్న స్టీమ్ ఇంజన్ నుండి నిద్రలేని ఒక విస్తారమైన నెట్వర్క్ వరకు భారత రైల్వేలు కేవలం ఇనుప చక్రాలు, ఇంజన్లు కాదు. ఇది జీవించి ఊపిరి పీలుస్తున్న ఒక జాతీయ ప్రతీక. ఇది మన గతాన్ని మోస్తూ, వర్తమానాన్ని నడిపిస్తూ, భవిష్యత్తు వైపు వేగంగా దూసుకువెళ్తుంది. కాబట్టి మీరు మళ్ళీ హారన్ విన్నప్పుడు గుర్తుంచుకోండి, అది కేవలం హారన్ కాదు, అది ఒక దేశాన్ని ముందుకు నడుపుతున్న స్వరం. ఇది భారత్ రైల్వేల కథ.
ఒక నిజమైన ఎవల్యూషన్ ఆర్క్. ఒక గొప్ప దృష్టి, శ్రమ, విజ్ఞానం ఒక దేశాన్ని ఎలా మార్చగలదో మన ఇండియన్ రైల్వేస్ చూపించింది. ఇంకా మీరేమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఎవల్యూషన్ ఆర్క్ ఛానల్కు. తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం.